యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ దినము దేవుడు మరి ఒకసారి ఈ విధంగా మీ మధ్యన చేర్చిన దేవుని స్తోత్రం అని చెల్లించినాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరొకసారి ఈ విధంగా మేము కలుసుకునే భాగ్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం అని చెల్లించినాను. ఈ యొక్క పునరుత్థాన దినంన ఇలా స్తుతించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు స్తోత్రం అని చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు నాయనా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి ఒక దినంను ప్రభా, పునరుత్థాన దినంన ప్రభా, నేను స్తుతించి కనపరచడానికి ఇచ్చిన సమయంను బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు పేరిట కూడుదరో వారి మధ్యన ఉంటాయని చెప్పిన దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మా మధ్యలో మీరు ఉన్నందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ప్రతి ఒక్కరిని ఆవరించండి నైనా, ప్రతి ఒక్కరిని ఆవరించండి. మీ ఆత్మతో ప్రతి ఒక్కరు నింపండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా నీ అధ్యక్ష వహించినైనా ప్రభా, నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగల మా ప్రభును యేసుక్రీస్తు పేట కూర్చున్నాం తండ్రి. ఆమెన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావనాన మమ్మును తెంచుమా. నాయంతరంగము లో వసించు నువ్వు సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకములను మన్నించి జపు లేనియును లేకుండ చేయును. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రోత. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రోత. యవ్వనం
కాచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూటెంత ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూటెంత ఎడమో పాపములకు మనకునంత. ఎడము గలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చీకటిలో తిరుగుచుండినను
చోట్ల మాచికతో నడుపు యెహోవా నా కాపరి చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగా నాందా చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగా నాందా యెహోవా నా కాపరి నా కొలిమి లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవా నా కాపరి నా కొలిమి లేదు. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభాని మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా మరి ఈ సమయ ప్రభా నేను వాక్యం చెప్పునే ఉంటుందా తండ్రి, మీరే మాట్లాడండి అయినా, మీరే మాట్లాడాలి వరకు వచ్చినాం. నన్ను మరుగుపరచండి అయినా, నన్ను మరుగుపరచండి, నన్ను మరుగుపరిచి మీరే ప్రభా తను నా ద్వారా మాట్లాడినైనా అందరి వాక్యం అర్థం చేసుకుని దాని విధంగా నడిచే కృపను మాకు అనుగ్రహించగలకు మా ప్రభును యేసుక్రీస్తు పేట కూర్చున్నాం తండ్రి, ఆమెన్. ఇవాళ అంశం ఏమంటే యేసు ప్రభు మనలో జీవించుట. యేసు ప్రభు మనలో జీవించుట అనే అంశం పైన మాట్లాడబోతున్నాను. అందుకు గాను 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను అంటున్నాడు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో అంటున్నాడు. ఆయన వాక్యము ఎవరు గైకుంటారో వానిలో నేను ఉంటాను చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ నిజంగా సంపూర్ణమాయను అంటున్నాడు. మన యొక్క ప్రేమ సంపూర్ణమవుతుంది అంటున్నాడు ఎప్పుడు మనము ఆయనలో ఉన్నప్పుడు అన్నమాట. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా సంపూర్ణమాయను అంటున్నాడు. మన వాక్యము మనము గైకొనాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి వారం ఎన్నో మనం వింటూ ఉంటాం. ఎన్నో విధాలుగా మనం వాక్యం యూట్యూబ్ ద్వారా లేకుండా టీవీల ద్వారా అన్ని వింటూనే ఉంటాం. కానీ వాక్యం ద్వారా మనం గైకుంటున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఆ వాక్యం ద్వారా మన నడవడి, మన ప్రవర్తన, మన క్రియలు ఏమైనా చేంజ్ ఉన్నవా అని మనం చూసుకోవాలి. అప్పుడు ఏమంటున్నట్టే ఆ దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వాక్య ప్రకారం మనం నడుస్తామో ఆ విధంగా దేవుడు మనల్ని పరిపూర్ణం చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఆ పరిపూర్ణం చేస్తాడా దేవుడు. పరిపూర్ణం చేసినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. దేవునిలో ఎదుగుతూనే ఉంటాం. ఎదుగుతూ ఉండి దేవునిలో ఎంతగానో మనం దీవించబడతాం. కాబట్టి ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే మనము ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన వాక్యములను గైకొంటే అప్పుడు ఆయన ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణమవుతుంది అని చెప్తాను. కాబట్టి మనము ఆ వాక్య ప్రకారం నడుకోవడానికి మనం ఎప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే
2:6 చూద్దాం. ఆయన యందు నిలిచున్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయనందునున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ఆయన నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు అంటున్నాడు. నాలో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, దేవుని వాక్యం ఉన్నది. ఆయన చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటున్నా అనేసి నువ్వు అనుకుంటే ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే మనం నడుచుకోవాలా అంటుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ నడుచుకున్నాడు ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన యందు నిలిచిన వాడెవడని చెప్పుకున్నవాడు అన్నమాట. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అంటున్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు సత్యమే ఉండే, పాపమైన లేకుండే. ఆయన అందరిని ఎంతగానో ప్రేమించినాడు, ఎంతగానో ఇతరులకు కనికరం చూపెట్టినాడు, స్వస్థతలు ఇచ్చినాడు, అందరికి భోజనం పెట్టినాడు, అన్ని విధాలుగా మనుషులకు మేలే చేసిండు. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తున్నామనేసి ఆయనలో మేము ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన ఎలాగుండెనో అలా నడుచుకోవాలనేసి దేవుడు ఇక్కడ చెప్తాను. తాను నడుచుకున్న బదులై ఉన్నాడు. మనం ఆయన అందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. అంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి ఆయనలో ఉన్నామో లేదో ఇతరులు మనం తెలుసుకోవాలన్నమాట. ఆయనలో మనం ఉన్నామా లేదా మనకు పరీక్ష ఏమంటే ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో నేను లోకంలో వెలుగై ఉన్నాను అన్నాడు. మీరు కూడా లోకంలో వెలుగై ఉన్నారు అని చెప్పిండు. కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ వెలుగులో మనం జీవించాలా, ఆ వెలుగులో మనం ఇతరులను నడిపించాలా, మనము ఇతరులకు ఆ వెలుగును చూపెట్టాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకేమన్నా మీరు లోకంలో ఉప్పై ఉన్నారంటున్నాడు. కాబట్టి ఉప్పు వల్లే మనం రుచికరంగా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. రుచికరంగా ఉండి ఇతరులను దేవుని తట్టు తిప్పాలనేసి దేవుని యొక్క వాక్య ప్రకారం వాళ్ళకి వాక్యం చెప్పి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటకు వాళ్ళకు అటువంటి విధానంగా చెప్పాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన నడుచుకున్నాడు. అదే పరలోకరాజ్యం సమీపించినదని సువార్త చెప్పినాడు ఆయన. మనం కూడా పరలోకరాజ్యం సమీపం ఉందని చెప్పాలా, రెండవ రాకడ త్వరలో ఉందని చెప్పాలా, సంఘం ఎత్తబడుతుందని చెప్పాలా. కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు ఆ దేవుడు మనల్ని కూడా దేవునితో ఈక్వల్గా నడిపిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం గైకొన్నప్పుడే మనము ఆయన రీతిగా మనం నడుచుకోగలము అంటున్నమాట. అదే అన్నాడు, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మన దేవుని పిల్లలమని దేవుడు మాలో ఉన్నాడు, యేసు ప్రభు మాలో ఉన్నాడు. కాబట్టి నేను ఆ విధంగా నడుస్తున్నా అనేసి ఇతరులు చెప్పే విధంగా మనం నడుచుకోవాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇతరులు చెప్పాలా, మనం అనుకోవద్దు. మనం అనుకుంటే అది వ్యర్థమైపోతుంది అని తెలుసుకోవాలి. మన సాక్ష్యం మన పనికిరాదు. ఇతరులు మనల్ని బట్టి చెప్పాలా, నేను సాక్ష్యం ఈ విధంగా ఈ బ్రదర్ లేకుంటే ఈ సిస్టర్ ఇంత గొప్ప సాక్ష్యం ఉన్నది అని చెప్పాలి. లేకుంటే ఆ సాక్ష్యం లేకుంటే మనం దేవునిలో ఉన్నామనేసి ఎవ్వరు చెప్పలేరు అన్నమాట. మనం ఒకవేళ సాక్ష్యం లేకుండా నేను దేవునిలో ఉన్నా అంటే అది ఎవ్వరు నమ్మరు. కాబట్టి మనము దేవుడు యేసు ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ విధమైన నడవడి మనకుంటే దేవుడు ఇంకా మనం ఎంతనో దీవిస్తాడు, పరిపూర్ణం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవునిలో ఉన్నామని చెప్పుకున్నప్పుడు ఆ విధమైన ప్రవర్తన మనలో ఉండాలని, మాటలు మనలో ఉండాలనేసి, క్రియలు మనలో ఉండాలనేసి చెప్తా ఉన్నాను.
ఆయన ఒకరు దూషించలే, ఒకరిని కొట్టలేదు, ఒకరిని తిట్టలేదు, ఎవరి మీద నింద మోపలేదు, ఎవరి మీద అసూయపడలేదు. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండాలనేసి దేవుడు చెప్తాను. ఆయన ఏలాగు నడుచుకున్నాను అంటే ఇవన్నీ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. మనం కూడా అటువంటి క్వాలిటీస్తో జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి క్వాలిటీస్ మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం దేవుని పిల్లలమని చెప్పుకున్నప్పుడు ఆ విధమైన క్వాలిటీస్ మనలో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకేమన్నాడు, ఆయన నిల్చున్న వాడెవని వాడనని చెప్పుకుని వాడు అంటున్నాడు. ఆయనలో నిలిచి ఉన్నా అని చెప్పుకున్నవాడు ఆయన ఏ విధంగా నడిచిందో ఆ విధంగా నడవాలనేసి కోరుతా ఉన్నాడు. అంటే మనం కూడా యేసు ప్రభు వలె మారాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. యేసు ప్రభు వలె ప్రేమ కలిగి ఉండాలా, మనం యేసు ప్రభు వలె కనికరం కలిగి ఉండాలా. యేసు ప్రభు అందరికీ మేలే చేసిన కానీ కీడు చేయలే, నష్టం చేయలే. మనం కూడా అదే విధంగా కీడు నష్టం చేయకుండా ఆయన విధంగా నడవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అదే మళ్ళీ ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినంన మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఏమంట, ఆయన తండ్రి యందున్నాడంట, మనం ఆయనలో ఉన్నాం. ఆయనలో ఉన్నప్పుడు ఏమంటు, నేను మీ యందు ఉన్నానని ఆ దినంన మీరు ఎరుగుదురు. ఏ దినమైతే ఆయన మాదిరిగా మనం నడుచుకుంటున్నామో, ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటున్నామో ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనలో మనం ఉన్నామనేసి ఆ దినంన ఎరుగుదురు అంటున్నాడు. అంటే మనం కూడా ఆయనలో ఎదుగుతూ ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మనం ఎదగాల. ఎంత ఎదగాలంటే దేవుని స్వరూపం మనలో చేయాల. దేవుని స్వరూపంలో మనం జీవించాల. దేవునితో మనం జీవించాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అదే పౌలు ఏమన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి చెప్తాను. అంటే ఆయన అంతగా ఎదగగలిగినాడు అన్నమాట. మన ఎదుగుదల ఎంత ఉన్నది. యేసు ప్రభు మనలో ఉంటే మనం ఎంతగా ఆయన రీతిగా ఆయన మాదిరికరంగా మనం జీవిస్తూ ఉన్నామనేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అక్కడ మనల్ని మనము సరి చేసుకోవాలి. దేవుని వలె మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకు హాని కలగకుండా, ఇతరులకు మన మాటలు బట్టి మనసు నొప్పించకుండా మనం జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటిది మనలో ఉండాలనేసి ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన మన యందు ఉన్నాడని చెప్పినప్పుడు ఆ విధమైన క్రియలు మనలో ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విధమైన మాటలు ఉండాలి, అటువంటి ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఆ విధంగా నడుచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే, రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ విషయమై జీవయుక్తమైనది అంటున్నాడు. క్రీస్తు మీలోనున్న ఎడల, యేసు ప్రభు మనలో ఉంటే మీ శరీరము పాపం విషయమై మృతమైనది అంటున్నాడు. ఆయన మనలో ఉంటే పాపం విషయమై మృతమైనది అంటున్నాడు. పాపం అంటే ఏదో పెద్ద పాపం అని కాదు. నీవు అబద్ధం ఆడితే అది పాపమే. వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా పాపమే.
నువ్వు ఆజ్ఞాతిక్రమం చేసిన పాపమే అంటున్నమాట. అది ఉండొద్దంటే మనం ఆయనలో క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయం మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది అంటున్నాడు. పాపం విషయంలో మృతమైపోయింది. పాపం అంటే అంతగా మనం ఎదగాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అంతగా ఎదిగి పాపం విషయంలో పాపం లేని స్థితిలోకి మనం రావాలి. మన మాటలను బట్టి కానీ క్రియలను బట్టి కానీ ప్రవర్తన బట్టి కానీ పాపం లేని స్థితిలోకి మనం రావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మనలో ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఆయన మనలో ఉన్నాడని చెప్పినప్పుడు అటువంటిది మనం మృతమైపోవాల పాపానికి అంటున్నమాట. ఏ విధమైతే చనిపోయిన మనిషి కానీ ఆయన లేచి మళ్ళీ పాపం చేయలేడు, ఎవరిని తిట్టలేడు, ఎవరిని కొట్టలేడు, ఎటువంటి బూతు మాటలు మాట్లాడలేడు. మృతమైపోయింది, శరీరం మృతమైపోయింది. అట్లనే మనం కూడా మృతమైనదిగా ఉండాలి. దేనికి? పాపంకు మృతమైనదిగా ఉండాలి. మనం పాపంకు మృతమైనదిగా ఉంటే అప్పుడు దేవుడే ఆ యొక్క దీవెన మనకు ఇవ్వగలడు అన్నమాట. ఎందుకు మృతమైతే ఏమవుతుంది? మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది అంటున్నాడు. మన ఆత్మ నీతి విషయమై, నీతి అంటే పాపం లేని స్థితి వస్తాము అన్నమాట. నీతిమంతుడు అంటే పాపం లేనివాడు, పాపంను కడిగి వేసుకున్నవాడు, పాపం నుంచి విముక్తి పొందినవాడు నీతిమంతుడు అన్నమాట. అయితే నీతి విషయమై జీవయుక్తమైనది, నీతి విషయమై జీవయుక్తమైనంతే జీవంతో మనం ఉంటాము అన్నమాట. జీవంలో మనం ఉంటాం అంటే దేవునితో మనం ఉంటాము అని తెలుసుకోవాలి. ఆ దేవునితో మనం ఉంటాం ఎప్పుడు? మన పాపము నాకు మన శరీరం మృతమైతే మనకు ఆత్మ విషయమై, ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది అంటున్నమాట. కాబట్టి మన ఆత్మ ఎప్పుడు జీవించేది కాబట్టి ఆ జీవంతో మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఆ జీవంతో మనం నడవాలా, ఆ జీవంతో మనము అడుగులు వేయాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ జీవంతో మనం ఉండాలనేసి దేవుడు కోరుతా. ఆ జీవం ఎవరంటే యేసు ప్రభువే జీవం. నేనేం జీవంనై ఉన్నాను అని చెప్పిన దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన జీవం కాబట్టి ఆయనతో మనం నడిచినట్లా ఆ జీవంతో మనం ఉంటాము అనేసి దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ జీవంతో మనం సమయం గడుపుతాం. ఆ జీవంతో మనమంతా ఆ జీవంతో సమయం గడుపుతూ ఉంటాం అనేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ జీవయుక్తమైనది అంటున్నమాట. ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. కాబట్టి మన ఆత్మ అంటే పాపమునకు లోను కాదు అన్నమాట. మళ్ళీ పాపమునకు వెనుక తిరగదు. అది పాపం ఇంతకుముందు చేసిన పాపం మళ్ళీ దానిలోకి రాదు అన్నమాట. ఎందుకంటే ఒక్కసారి పాపమునకు మనం మృతమైతే మళ్ళీ ఆ పాపం మనలోకి రాదు అనేసి ఆ యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం రావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము అంటున్నాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడలా అంటున్నాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును అంటున్నాం. ఆయన ఆజ్ఞలలో మనం నిలిచి ఉండాలి. మనం బైబిల్ అంతటా ఏ ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ మనము దాంట్లో నిలిచి ఉండాలనేసి చెప్తా ఉన్నాడు. ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును అంటున్నాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి మనం ఆయన యందు నిలిచి ఉన్నాము అంటున్నాడు. ఆజ్ఞలు కష్టతరమైనవి కావు.
ఏదో పెద్ద మోత మోసేది కాదు, అది చిన్నవే అవి. దాని ప్రకారం నడుచుకోవాలనేసి దేవుడు చెప్తాను. ముఖ్యంగా ప్రేమ గురించి చెప్పినాడు. ప్రేమించినప్పుడు ఇటువంటి అన్నీ మనకు దూరం అయిపోతాయి అని తెలుసుకోవాలి. మనలో ప్రేమలో ఎదిగినామంటే ఆ యొక్క దేవుని యందు మనం నిలిచి ఉంటాము అని తెలుసుకోవాలి. ప్రేమ వలన ఎన్నో పాపములను జయించవచ్చు. మనం ఆ ప్రేమతోని ఇతరులను ప్రేమించవచ్చు. మన ఇంటి వారిని, మన బంధువులను, మన రక్త సంబంధులనే కాక, భార్య పిల్లలనే కాక, భర్త పిల్లలనే కాక, ఇతరులను కూడా ప్రేమించినప్పుడు ఆ యొక్క పాపం లేని స్థితిలోకి మనం వస్తాం. అప్పుడు ఆయన యందు నిలిచి ఉన్నామనేసి మనం తెలుసుకుంటాము అంటున్నారు. ఆయన వాని యందు నిలిచి ఉండును. మనము దేవునిలో నిలిచి ఉంటే, ఆజ్ఞలు గైకొంటే ఆయన నిలిచి ఉండు, మన యందు నిలిచి ఉంటాడు. ఇంకేమంటాడు? ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము అంటున్నాడు. దేవుని ఆత్మ మనకి ఇచ్చి ఉంటున్నాడు. దేవుని ఆత్మలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ పాపం జీవితం మృతమైపోయినప్పుడు ఆయన మనలో ఉంటాడు అనేసి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకు ఏమంటుడు? ఆయన వాణి యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాం. ఆయన మనకు అనుగ్రహించే ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాము అంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఏమని? ఆయన మనలో ఉన్నాడు అనేసి. ఎందుకు? మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం. ఆయన ఆజ్ఞలు గైకొన్నందుకు ఆయన ఆయన యందు నిలిచి ఉండును అంటున్నాం. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన మనం నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు అంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. అంటే ఆయన మన యందు ఉన్నాడని ఆయన ఆత్మ మూలంగా మనం తెలుసుకొనిచున్నాము అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఇచ్చిన ఆత్మ ఆయనతో సంబంధంతో ఉన్నాడు అన్నమాట. ఆయన ఇచ్చిన ఆత్మ ఆయనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన ప్రతి సమయంలో ఆయనతో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మ ద్వారా మనం తెలుసుకునేది ఏమంటే ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నామనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అంటున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినలా అంటున్నాడు. యేసు ప్రభువు లేపిన ఆత్మ మనలో నిలిచి ఉంటే అంటున్నాడు. మనలో నివసించినలా, మీలో నివసించేలా, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును అంటున్నాడు. అంటే ఆత్మ కార్యం ఎంత గొప్పదో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆత్మ ద్వారా యేసు ప్రభువును మృతుల నుండి లేపినాడు. ఆ ఆత్మ ఆయన మృతులను లేపి చావుకులోనే మన శరీరంను కూడా ఆయన నివసించిన మీలో నిస్తున్న ఆత్మ ద్వారా జీవింపచేయను అంటున్నాం. మనం ఎప్పుడైతే యేసు ప్రభువులో మనం ఉంటామో, యేసు ప్రభుతో స్నేహం చేస్తామో, ఆయన అందు నిల్చుంటామో, అప్పుడు ఆత్మ మనలో ఉంటుంది అని తెలుసుకోవాలి. అది అందుకేమంటున్నాడు? మీలో నివసించిన తన ఆత్మ ద్వారా అంటున్నాడు.
మనలో ఆత్మ నివసిస్తుంది అనేసి చెప్తున్నాడు. మనలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నివసించినప్పుడు మనము జీవింపచేస్తుంది అంటున్నాడు. జీవింపచేస్తుంది అంటే జీవించడం ఈ లోకంలో కాదు, ఈ లోకం విడిచిపెట్టినా కూడా అక్కడ జీవింపచేస్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాము అన్నమాట. యేసు ప్రభు ఏ స్థలంలో ఉన్నాడో అదే స్థలంలో మనం ఉంటాం. అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనం పరలోకంలో కూడా జీవిస్తాము అని చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ ఆయన మృతుల నుండి యేసుక్రీస్తు లేపిన వాడు అంటున్నాడు. అంటే ఆయన లేపిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ వెళ్ళిండు? పరలోకం వెళ్ళిండు. ఇక్కడ కూడా అదే అంటారు, చావుకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేయను అంటున్నాడు. మనలో ఆత్మ నివసిస్తూ ఉన్నది. ఎప్పుడు నివసిస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఆ ఆత్మ ద్వారా నడిపింపబడతామో, ఆత్మ ద్వారా మనం నడుచుకుంటామో, ఆయన వాక్యం మనం గైకుంటామో అప్పుడు ఆత్మ మనలో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఆత్మ మనలో ఉంటుంది. ఆత్మ మనలో ఉండి మనం జీవింపచేస్తుంది అనేసి దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాను. అది ఆత్మ మనం జీవింపచేస్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా 14వ వచనం, అది 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నారు. ఎంత గొప్ప దీవెన చూడండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో అంటున్నాడు. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రతి సమయంలో ప్రతి గడియలో మనతో మన ఆత్మ మనం నడిపించాలనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రతి సమయంలో మన ఆత్మతో మనం ఉండాలి. దేవుని ఆత్మ ప్రతి సమయం మనలో ఉండాలనేసి చెప్తాను. అప్పుడు మనం దేవుని కుమారులమై ఉంటాము అంటున్నాడు. అంటే ఆయన ఆత్మ లేకుంటే మనం దేవుని కుమారులు కాలేము అన్నమాట. ఆయన ఆత్మతో ఉంటేనే మనం దేవుని కుమారులం అవుతాం. అప్పుడు దేవుని కుమారులు అయితే వారసులం అవుతాం అనేసి ఇంకా మనం కింది గమనిస్తే వాక్యం చూడగలము అన్నమాట. ఆయన కుమారులైనప్పుడు ఆయనకు వారసులుగా మనం ఉంటాం. ఆ వారసులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు అనేసి చెప్పుకుంటాం. అంటే ఎంతగానో దీవిస్తాడు దేవుడు మనల్ని. ఇప్పుడు ఎవరికైనా మంచి ఆస్తి ఉంటే దాని వారసుడుగా ఉంటే ఆస్తికి ఆయన ఆ కుమారుడు ఆ యొక్క ఆస్తికి అంతా ఆయన అంటే ఆస్తికి అంతా అంటే వారసుడై ఉంటాడు అనేసి చెప్తా ఉన్నాడు. అట్లనే మనం కూడా ఇక్కడ ఆయన కుమారులై ఉంటే ఆయన ఆస్తిలో కూడా మనం భాగం తీసుకుంటాము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆస్తి అంటే పరలోకం. పరలోకంలో ఏమన్నాడు దేవుడు? మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబోతున్నాను అన్నాడు. అంటే మనకు ఆస్తి అక్కడ ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఆయన కుమారుగా ఆయన స్వాస్థ్యం మనం పొందుకోబోతున్నాం. ఆయన కుమారులైనందుకు మనం ఎంతగానో సంతోషించవలసిన సమయము అన్నమాట. అది మనల్ని ఎంతగానో దీవించే దేవుడు, ఎంతగానో సంతోషించే సమయం, అది ఎంతగానో దీవించబడ్డ సమయము అనేసి దేవుడు ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటిది మనలో ఉండాలంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి. మనం ఆయన వాక్యం గైకొన్నప్పుడు ఆయనలో నిలిచిన్నామని అర్థమవుతుంది. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు అంటున్నాడు. నిలిచినప్పుడు మనం పరిపూర్ణమవుతాము అనేసి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి వాక్యం ద్వారా మనం దేవుళ్ళు ఏ విధంగా ఎదగవలనో, ఏ విధంగా మనల్ని దేవుడు నడిపిస్తాడో మనం చూడగలం. కాబట్టి ఆ దేవుడు మన అంతగా దీవించాలని, ఆయనలో మనం ఎప్పటికీ నడుస్తూ ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే గలతీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. గలతీయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాను. నేను జీవించే జీవితం అది నేను కాదు అంటున్నాను. ఇంకేమంటూ నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడ్డ వాళ్ళు కిందికి దిగి పాపం చేయలేరు, కిందికి దిగలేరు, అక్కడనే ప్రాణం పోతుంది. కానీ అదే మన పరిస్థితి ఆ విధంగా ఉండాలనేసి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను అంటున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటున్నమాట. అంటే మనం కూడా ఆ పాపం విషయంలో సిలువ వేయబడి ఉండాలనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. పాపం విషయంలో సిలువ వేయబడి ఉండాలా. ఇకను జీవించేవాడు నేను కాను అంటే నాలో యేసు ప్రభువే ఉన్నాడు అనేసి చెప్తా ఉన్నాడు. నాలో యేసు ప్రభు ఉన్నాడు. నా చిత్తంతో నేను నడుస్తలేను, నా ఇష్ట ప్రకారం నేను నడుస్తలేను. యేసు ప్రభు ఏ విధంగా నన్ను నడిపిస్తే ఆ విధంగా నేను నడుచుకుంటాను అంటున్నమాట. కాబట్టి ఆ విధమైన అంటే ఏమంటాము మన యొక్క మనసు, మన యొక్క చిత్తం ఆ విధంగా ఉండాలన్నమాట. మన చిత్తం ఏ విధంగా ఉండాలా? నేను కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు అని అంత దేవుల్లో మనం ఎదగాలనేసి దేవుడు కోరుతాడు. పౌలు భక్తుడు అదే విధంగా ఎదిగిండు. ఆయన ఒకప్పుడు యేసుక్రీస్తు విరోధిగా ఉండే, శత్రువుగా ఉండే, కానీ ఎప్పుడైతే ఆ యేసు ప్రభువును తెలుసుకున్నాడో అప్పుడు పూర్తిగా మారిపోయినాడు. ఆయన కోసం ఎంత శ్రమ పడ్డాడో మనం చదువుకున్నాం ఎన్నిసార్లు కొట్టబడ్డాడో మనం చదువుకున్నాం. ఎన్నిసార్లు ప్రాణాపాయం వచ్చిందో మనం బైబిల్ ద్వారా తెలుసుకున్నాం. అని ఇప్పుడు ఏమంటాడంటే నేను జీవించేవాడు నేను కాదు, నా యందు కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటున్నాడు. అంటే మనలో ఎప్పటికీ క్రీస్తే ఉండాలన్నమాట. క్రీస్తే ఉండాల. అప్పుడు మన జీవితం అంతా ఆయనలో అంకితమైన ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం మన చిత్తానికి సిలువ వేసుకుంటామో, మన శరీరానికి సిలువ వేసుకుంటామో, ఆయన చిత్త ప్రకారం మనము నడుస్తాము అని తెలుసుకోవాలి. మన శరీర కోరికలు ఉన్నాయి, శరీర ఆశలు ఉన్నాయి. అప్పుడు శరీరకి సంబంధించి ఏది ఉండదని తెలుసుకోవాలి. కేవలం ఆయన మనలో ఉంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుస్తుంటాము అని తెలుసుకోవాలి. కాబట్టి ఇంకేమంటాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను అంటున్నాను. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఎవరిదంటే నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తుకే నా జీవితం ఉన్నది అంటున్నమాట. ఆయన విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నా అంటున్నాడు. అంటే ఆయనలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయనలో జీవిస్తూ ఉన్నాడు, ఈయన ఆయనలో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప మాట అడగలుగుతున్నాడు. ఏమంటాడు? నేను క్రీస్తు నా యందు జీవించున్నాను, నేను కాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటున్నాడు. అంటే మనం కూడా అటువంటి పరిస్థితికి రావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మన చిత్తం అనేది ఏముండొద్దు. ఇక ఈ లోకంలో మనం ఉన్నన్ని దినాలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని, మన పట్ల ఆయన జరిగించే కార్యం ఏదో తెలుసుకొని, ఆ కార్యం ఆయన చిత్త ప్రకారం ఆ కార్యం చేస్తుండాలనేసి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అంటున్నాను.
అంటే నేను యేసు ప్రభు కోసమే జీవిస్తున్నా, ఇంకా దేనికోసం జీవించలేను. యేసు ప్రభు కొరకే నేను నా ప్రతి సమయం నేను గడుపుతా ఉన్నా. యేసు ప్రభు కొరకే నా జీవితం అంతా అంకితం చేసేసిన. కాబట్టి జీవించేవాడు నేను కాను. నా కొరకు ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన నా కొరకు శ్రమలు పొందిండు. ఆయన నా కొరకు సిలువలో రక్తం కార్చిండు. నా పాపంలోని తుడిచివేసిండు. ఆయనకు వ్యతిరేకమైన పనులు నేను చేసి ఉంటుంది, కానీ అవన్నీ తుడిచివేసి మర్చిపోయిన నా పాపములన్నీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే నేను దేవుని నన్ను నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారులు అందరూ విశ్వాసంతో జీవించున్నాను అంటున్నాను. నా కొరకు తన్ను తాను అప్పగించుడు అంటే మన కోసం కూడా, పౌలు గారి కోసమే కాదు, మనకు ప్రతి ఒక్కరికి ఆ విధమైన ఆయన తన ప్రాణం అర్పించినాడు అనేసి తెలుసుకోవాలి. ఆయన మన కోసము, ప్రతి ఒక్కరి కోసం, నా కోసము, నీ కోసము ఆయన ప్రాణం అర్పించిన కాబట్టి ఆయన కోసమే విశ్వాసం ద్వారా జీవించాలనేసి ఇక్కడ దేవుడు కోరుతాడు. పౌలు భక్తుడి కాదు, మనం కూడా అటువంటి జీవితం కావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవితం జీవించాలనేసి మనం ఎప్పటికీ ఆలోచన ఉండాలి. ఇక చాలు, ఎన్ని రోజులు నా చిత్తానుసారం నడుచుకున్నాం, ఇప్పుడు నా చిత్త ప్రకారం నేను నడవను, దేవుని చిత్త ప్రకారం నడుస్తా అనేసి మనం ఆలోచన నుండి ఆయన చిత్త ప్రకారం నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. పౌలు భక్తుడైతే అదే విధంగా కోరుకొని అదే విధంగా జీవించినాడు అనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. అదే కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మము వారికి బయలుపరచను అంటున్నాను. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అంటున్నాను. అన్యజనులలో ఈ మర్మము, ఏ మర్మము? యేసు ప్రభు మన కోసము చనిపోయినాడు అనేసి, మన కోసం ఆయన ప్రాణం అప్పగించిండు, మన కోసం ఆయన సిలువలో రక్తం కార్చిండు. ఆ అదే మహిమైశ్వరం ఎట్టిదో అంటున్నాడు. ఆ మర్మ యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ కారణమై ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధ తెలియపరచగోరి ఇప్పుడు మర్మం మాటికి బయలుపరచను అంటున్నమాట. అయితే మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ కారణమై ఉన్నాడు అంటున్నమాట. ఆ మహిమ నిరీక్షణ కారణం అంటే మనం వెయిట్ చేస్తున్నాము అంట, హోప్తో ఉన్నాము అన్నమాట, నిరీక్షణతో ఉన్నాం. దేనికి కారణమై ఉన్నామని సంగతి దేవుడు తన పరిస్థితులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మం వాళ్ళకి బయలుపరచను అంటున్నాడు. అంటే అన్యులకు కూడా బయలుపరచను అని చెప్తాను. అన్యులంటే మనమే అన్యులం. ఆ యొక్క మర్మము మనకు తెలుపుతా ఉన్నాడు. ఏమని? యేసు ప్రభు మన కోసం తన ప్రాణం అప్పగించినాడు అని చెప్తా ఉన్నాడు. ఆ మర్మం అంతకుముందు మనం బైబిల్ చదువుకుంటే తెలియదు, మనం దేవుని ఎరగకుంటే తెలియదు. కాబట్టి ఆ యొక్క మర్మం ఏమంటే మన కోసమే తన ప్రాణం పెట్టాడు అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువు. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అంటున్నాడు. అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ కారణమై ఉన్నాడనే సంగతి అంటున్నాడు. ఆయన మహిమ నిరీక్షణ కారణమై ఉన్నాడు అని దేవుడు తన పరిశులకు తెలియపరచగోరి మనుషులకు తెలియపరచను. ఇప్పుడు అన్యజనులకు ఆ మర్మం తెలియపరచను అంటున్నమాట. అన్యజనులకు కూడా ఆ మర్మము తెలియబడుతున్నది అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ దేవుని మాట గైకొనుటాన్ని
మరి యొక్క టాపిక్ మీద కొంచెం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాం. ఆజ్ఞలు గైకొనుట. మనం ఇంతకుముందు ఏం చేసినాం? ఆయన ఆజ్ఞలను గైకొంటే మన యందు ఆయన ఉన్నాడు అనేసి, లేకుంటే మనం ఆయన యందు ఉన్నామనేసి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞలు గైకొంటే ఏమవుతుందో చూస్తాం. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు అంటే, ఆజ్ఞలు గైకొనాలంటే ఆయన ప్రేమించాలా మనం. ఆయన ప్రేమించినప్పుడే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం, లేకుంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనము అన్నమాట. అందరూ దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రక్కనున్న సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉంటారు అన్నమాట. దేవుని ప్రేమిస్తున్నా అంటే సరిపోదు. దేవుని ప్రేమించినప్పుడు దానికి సరి అయిన విధంగా మన ప్రవర్తన నడవడి ఉండాలనేసి చెప్తా ఉన్నాడు. అదే అంటుడు, మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొందురు. అదే యోహాను 8:51 చూస్తే, ఒకడు నా మాట గైకొనడా వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని ఉత్తరం ఇచ్చను అంటున్నాడు. ఒకడు నా మాట గైకొనేలా వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం జీవించుంటామా? కాదు. లోకం తప్ప విడిచిపెట్టవలసి వస్తుంది. మనం మరణం రుచి చూడడంటే నరకం చూడడు అన్నమాట. అది రెండో మరణము, నరకం. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం రెండో మరణం అంటే నరకము అనేసి. కాబట్టి ఇక్కడ మరణం రుచి చూడడు అంటున్నమాట. ఒకడు నా మాట గైకొని వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఆ రెండో మరణం లేదు మనకు. ఎందుకంటే దేవుని మాటలు గైకొని మనం నడుస్తున్నందుకు ఆయన ఇచ్చే ఆ యొక్క అష్యూరెన్స్ అన్నమాట, ఆ నిశ్చయత మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమని? నా ఆజ్ఞలు గైకొంటే ఆయనకి రెండో మరణం లేదు, మరణం లేదు అన్నమాట. మరణం లేదు. ఇంకా మనం పొందడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అంటే ఈ లోకరీతిగా మనం చనిపోవచ్చు, మన శరీరము ఆత్మ వేరే కావచ్చు, కానీ ఆత్మ ఎప్పటికి జీవిస్తుంటుంది అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ మరణం చూడదంటే నరకానికి వెళ్ళదు, కానీ పరలోకం వెళ్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. నరకం వెళ్ళదు ఆ మరణం. ఆ యొక్క పరిశుద్ధ మన ఆత్మ దేవుని ఆజ్ఞలు గైకొన్నది కాబట్టి ఆ దేవుడు అంటే మనల్ని పరలోకం తీసుకెళ్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. మరణం కాదంటే నరకం పోదు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటిది ఆ దేవుడు మనకు అంత గొప్ప దీవెన ఇవ్వగలడు అనేసి చెప్తా ఉన్నాడు. అదే 14వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్త 14:23, ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము అంటున్నమాట. ఎంత గొప్ప దీవెన చూడండి. ఇక్కడ ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఎంత గొప్ప దీవెన ఉందో చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే అంటు, ఆయన ప్రేమిస్తేనే ఆజ్ఞ ఉంటుంది అన్నమాట. మనం ప్రేమిస్తేనే ఆయన మాటలు మనం గైకొంటాము అంటున్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆయన వాడు నా తండ్రిని, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును అంటున్నాడు. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. ఎవరిని? ఎవరైతే దేవుని మాట గైకొని జీవిస్తారో అంటున్నాడు. ఎవరైతే నన్ను ప్రేమించి నా మాట గైకొంటాడో వాని తండ్రి ప్రేమించును అంటున్నాడు. ఇంకేమంటాడు? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఎవరైతే ఆజ్ఞలను పాటిస్తారో గైకొంటారో
వారి యొద్ద నివాసం చేస్తా అంటారు. అంటే వారి హృదయంలో ఇద్దరు ఉంటారు అన్నమాట. ఇద్దరు ఉన్నప్పుడు సాతాను శోధనలు మనకు రావు, సాతాను క్రియలు మనలో ఉండయి, సాతానుకు మనల్ని దూరం అయిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభువును చూసినది దానికి వణుకు. కాబట్టి ఆ యొక్క దీవెన ఎంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆ విధమైన దీవెన ఉంటుంది అంటున్నారు. అదే 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 6వ వచనం, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామను ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారి ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అంటుడు. లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామను ప్రత్యక్షపరిచితిని అంటుడు. అంటే ఆయన మన తండ్రి అయిన దేవుడు ఆయనకు మనను అనుగ్రహించినాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన మనం అనుగ్రహించిండు. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించింది మనల్ని. ఆయనకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటున్నాడు. నీ నామమును ఏమన్నాడు? నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఆయన నామం ప్రత్యక్షపరిచింది మనకు దేవుడు అని చెప్తున్నాం. వారు నీ వారై ఉండిరి అంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి అయిన దేవుని నామం ప్రత్యక్షపరిచిందో అప్పుడు మనం తండ్రి వారమై ఉన్నాము అంటున్నమాట. నీ వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అంటున్నాడు. నువ్వు నాకు అనుగ్రహించినవు, వారు నీ వారై ఉన్నారు, నీ వాక్యం గైకుంటున్నారు అంటున్నమాట. అంటే అక్కడేమో ఇద్దరు మనలో నివాసం చేస్తారు అని చెప్పాను. ఇక్కడేమో నువ్వు నాకు అనుగ్రహించిన వారిని అంటున్నమాట. ఇంకా వారు నీ వాక్యం వారు నీ వారై ఉండిరి అంటున్నాడు. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహిస్తేవి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు అంటున్నాడు. అంటే ఇద్దరి యొక్కతో మనం ఎంత సన్నిహితంగా ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువుతో సన్నిహితంగా ఉన్నాం, అక్కడ దేవునితో మనం సన్నిహితంగా ఉన్నాము అనేసి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడే ఆయన మనల్ని యేసు ప్రభుకు ప్రత్యక్షపరిచిండు, అనుగ్రహించిండు. అయితే యేసు ప్రభు తండ్రి నామం మనకు ప్రత్యక్షపరిచినడు అని చెప్తున్నాం. కాబట్టి మనం ఆయన తండ్రి వారమై ఉంటివి. కాబట్టి నువ్వు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు అంటున్నమాట. అంటే ఆ వాక్యం గైకొన్నందుకు ఇంత గొప్ప దీవెన దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు అనేసి మనం తెలుసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనినెల్లా దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అంటున్నమాట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనినెల్లా దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అంటున్నాం. అంటే మనం ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయనను మనం తెలుసుకున్నామనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆజ్ఞలు ఎప్పుడైతే గాయకుంటామో ఆజ్ఞల వలన మనము ఆయనను తెలుసుకుంటున్నాము అనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకి ఇంత గొప్ప క్రియ చేస్తున్నాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఇంకా ఆఖరిగా ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యం గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునో వేయనేరడు అంటున్నమాట. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను అంటున్నమాట. అంటే మన క్రియలు ఎట్లా అంటే నమ్మకంతో ఉన్నవా క్రియలు,
విశ్వాసంతో ఉన్నవా క్రియలు? మనల్ని మనం గమనించుకోవాలా, పరీక్షించుకోవాలా. నీ క్రియలు నేను ఎరుగుదు, నీ శక్తి కొంచెమై ఉండినను అంటుడు. మనకు శక్తి లేదు కానీ అది కొంచెమై ఉన్నది అంటున్నమాట. కొంచెమై ఉన్నను. నీవు నా వాక్యం గైకొని నా నామం ఎరుగనన లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరిచి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు అంటున్నమాట. అంటే మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మనం గైకొని ఉంటే, దేవుని వాక్యం ద్వారా మనం నడుస్తూ ఉంటే, దేవుని వాక్యం ద్వారా మన క్రియలు చేస్తూ ఉంటే ఆ యొక్క పరలోకం తలుపు తెరిసే ఉంటుంది మన కోసం. దాన్ని ఎవరు మొయ్యలేరు అంటున్నమాట. కాబట్టి ఇంత గొప్ప దీవెన ఎక్కడుందంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనట వలన ఆయన ఆజ్ఞలు మనము వాటి ప్రకారం నడుచుకుంటే ఆ దీవెన, ఇంత గొప్ప దీవెన పరలోకము తలుపు ఎప్పటికీ మనకు తెలిసి ఉంటుంది. అంటే మొదటి మనం గమనిస్తే మనం ఆయన ఆజ్ఞలు కనుగొంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయన మనలో ఉంటాడనేసి, మనం ఆయనలో ఉంటామనేసి, అప్పుడు దేవునిలో మనం ఉంటామని, దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు మనలో నివసిస్తాడని చెప్తాను. కాబట్టి ఇంత గొప్ప దీవెన ఆ దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇటువంటి దీవెన మనకు కావాలంటే మనము దేవుని ప్రేమించాలా, ఆయన మాటలు గైకొని ఆయనలో మనం జీవిస్తూ ఉంటే ఆ దేవుడు ఎంతగానో మనం దీవిస్తూ ఉంటాడు. కాబట్టి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు నాయనా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి యొక్క పునరుత్థాన దినంన ప్రభా ఇలా స్తుతించి గణపరచుటకు ఇచ్చిన సమయం బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి తండ్రి, మరి ఇంత మంచి వాక్యం మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నేను ప్రేమించినందుకునైనా, నీ వాక్యం గైకొన్నందుకునైనా ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో మాకు చూపెట్టున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించి తండ్రి ప్రభా. ఇంత గొప్ప దీవెన మాకు ఎవరు ఇవ్వగలరునైనా తండ్రి. మాకు పరలోక తలుపులే తెరిచిపెట్టున్నారు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి.
మీరు మాతో నివాసం చేసేవారే ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఇంతకంటే గొప్ప దీవెన ఇంకేముంటుంది నాయన. కాబట్టి నాయన మేము ఎప్పుడు ప్రభా నేను ప్రేమించి నీ మాటలు గైకొని ప్రభా నీ యొక్క వాక్య ప్రకారం మేము తండ్రి నడుచుకుంటే కృపను అనుగ్రహించండి నాయన. కృపను అనుగ్రహించండి. మీరే తండ్రి మమ్మల్ని ఆ విధంగా దీవించగలరు ప్రభా. ఆ విధంగా దీవించగలరు నాయన. కాబట్టి ప్రభా కృప చూపెట్టినైనా ప్రభా అందరూ దీవించండి. వాక్యం విన్నవాన్ని దీవించండి. మా సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా మీరే ప్రభా మమ్మల్ని దీవించే దేవుడై ఉంటున్నారు. మీరే మాకు అన్నీ అనుగ్రహించే దేవుడై ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రమా చెల్లించినాం తండ్రి. ప్రభా విన్న వాక్యం బట్టి అందరిలో క్రియ చేయండి నాయన. క్రియ చేయండి. వారు ప్రభా నిన్ను ప్రేమించి నీ వాక్యంను గైకొంటకు మంచి మనసును దయచేయండి నా. మంచి మనసును దయచేయగలిగి వచ్చినాం. వారు ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయినా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభా తండ్రి నేను ప్రేమించి నీ వాక్యానుసరణ జీవితం వాళ్ళకి దయచేయగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయినా. వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చగలిగి వచ్చినాం ప్రభా. ఆర్థికంగా ఎంతోమంది కష్టపడుతున్నారు నైనా. వారిని ముట్టండి ప్రభా. ముట్టి స్వస్థ తండ్రి ముట్టి ప్రభా వారికి ప్రభా ఆర్థిక సహాయం చేయగలిగి వచ్చినాం. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయినా. ముట్టి స్వస్థపరచండి ప్రభా తండ్రి. కుటుంబ సమస్యతో ఉన్న వారి కుటుంబ సమస్య తీర్చినైనా వారికి మేలు చేయగలిగి వచ్చినాం. గర్భఫలం లేకున్న వారిని గర్భఫలం దయచేయండి. పెళ్ళిళ్ళు కాని వారి పెళ్ళిళ్ళని తండ్రి మంచి లైఫ్ పాట దయచేయగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని దీవించినైనా ఎల్లప్పుడు నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు. తిరిగి మేమందరం ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడు నీడైనగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.